ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఒకసారి ఒక వ్యక్తి ఆఫ్రికా అడవుల్లో ఉన్న తన చిరకాల స్నేహితుడైన బ్రిటిష్ అధికారిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఒక దినాన ఈ బ్రిటిష్ అధికారి తన స్నేహితుడిని తన గుడారంలోనికి ఆహ్వానించి ఆ అధికారి అక్కడ వేచి ఉన్నాడు. ఆ స్నేహితుడు లోనికి వచ్చినప్పుడు అక్కడ అతడు బ్రిటిష్ వస్త్రధారణతో వెండి పాత్రలు, గాజు పాత్రలు గల బల్ల యొద్ద టీవీగా కూర్చోవడం చూచి ఆశ్చర్యముతో అడిగాడు, ఇక్కడ కూడా ఇదంతా ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రిటిష్ అధికారి చెప్పాడు, నేనెవరో మరిచిపోకుండా ఉండుటకు, నేను ఏమిటో మరిచిపోకుండా ఉండటానికి నేను నా దేశ సాంప్రదాయాన్ని, అలవాట్లను, ఆచారములను మరిచిపోకుండాటకు ఎలా చేస్తాను అన్నాడు. నిజమే, ప్రతి క్రైస్తవునికి ఇలాంటి శ్రద్ధాశక్తులు ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో పౌలు అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది అని తెలియచేస్తున్నాడు. అనగా మనము పరలోక పౌరులం, మన పౌరసత్వం అక్కడ ఉన్నది కనుక ఈ లోకంలో మనం పరలోకంలో పౌరులముగానే జీవించాలి. ఆ బ్రిటిష్ అధికారి ఆఫ్రికాలో ఉన్న బ్రిటిష్ పౌరునిగా జీవించినట్లుగా ప్రతి విశ్వాసి కూడా పరలోక విలువలతో ప్రత్యేకముగా లోకమునకు భిన్నంగా జీవించటమే దేవునికి మహిమ, మనకు ఆధిక్యత. ఎందుకు దేవుని పిల్లలముగా ఈ లోకములో అలా జీవిస్తున్నామా? ఏ క్రైస్తవుడైతే లోకమునకు ప్రత్యేకముగా భిన్నంగా జీవిస్తాడో అతడు పరలోకమునకు చాలా దగ్గరగా ఉండగలడు. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఈ లోకములో పరలోక పౌరులముగా పరలోకపు స్థితిలో జీవించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.